నమస్తే, నేను మీ వాసా లక్ష్మణ. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పద్మశాలి మిత్రులారా, తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి. మరి సందర్భంగా యావత్తు పద్మశాలీలకు ఒక పద్మశాలి బిడ్డగా ఏమడుగుతుందంటే, పద్మశాలీలకు ఓటు వేసే దమ్ముందా? ఓటు ఇప్పుడు రాజ్యాధికారం రావాలంటే ఓటేస్తేనే కదా వచ్చేది, ఉత్తపుణ్యానికి రాదు కదా. వానికి జిందాబాద్ కొడితే వీని కొట్టేస్తే పద్మశాలకు రాజ్యాధికారం రాదు కదా. కాబట్టి ఏమంటున్నానంటే, పద్మశాలి మిత్రులారా, ఒకసారి ఒక పద్మశాలి బిడ్డగా, మార్కండేయుని బిడ్డగా, కొండలక్ష్మి బాబూజీ ఉద్యోగ వారసులుగా ఒక్కసారి ఆలోచించండి. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలలో పద్మశాలి నాయకులు పోటీ చేసిన కాడ, సర్పంచ్ కావచ్చు, ఎంపీటీసీ కావచ్చు, జడ్పీటీసీ కావచ్చు, ఎనిబడి ఏ ఎలక్షన్ అయినా కానీ పోటీ చేసిన కాడ పద్మశాలి ఓట్లు పద్మశాలీలకు వేసే దమ్ముందా? దమ్ము, ఓటు మన ఓటు మనకేసుకున్న దమ్ముందా లేదా? ఒక్కసారి పద్మశాలి మిత్రులు ఆలోచించండి. నేనేమంటున్నానంటే, తెలంగాణ రాష్ట్రంలో రాబోయేది బీసీల రాజ్యం. రాబోయే ఎలక్షన్లో బీసీ ముఖ్యమంత్రి అవుతుండు. మరి బీసీ ముఖ్యమంత్రి అయినప్పుడు పద్మశాలి రాజకీయ వాటా కూడా ఉండాలి కదా. మరి రాజకీయ వాటా ఉండాలంటే ఏం చేయాలి? ఓటు చైతన్యం ఉండాలి. కాబట్టి పద్మశాలి మిత్రులారా, బాగా ఆలోచించండి. పద్మశాలీలకు అంటే పలానా ఊర్లో పద్మశాలి బిడ్డ పోటీ చేసిండు, నేను పద్మశాలి బిడ్డకే ఓటు వేస్తా అనుకునే పద్మశాలి మిత్రులు ఒకసారి వీడియోకు లైక్ కొట్టి షేర్ చేయండి. తెలుస్తుంది ఎంతమంది పద్మశాలీలకు ఓటు వేసే దమ్ముందో, ఎంతమంది పద్మశాలీలకు పద్మశాలి పౌరుషం ఉందో, ఎంతమంది పద్మశాలీలు నిజమైన మార్కండేయుని బిడ్డలో ఈ వీడియో ద్వారా మనకు అర్థమవుతుంది మిత్రులారా. ఎందుకంటే అదేవిధంగా మిత్రులారా, ఎందుకంటే నేను ఎందుకు ఇట్లా ముందుకు వచ్చినా అంటే, ఆ ఎలక్షన్లు రాగానే పద్మశాలి రాజ్యాధికారం అందుకోవాలని చెప్పి మీటింగ్లు పెట్టడం, పేపర్ స్టేట్మెంట్లు ఇవ్వడం, కరెక్ట్ ఎలక్షన్ రాగానే ఓంతవాన్ని పట్టుకుని పోవడం. నాది ఆ పార్టీ, నాది ఈ పార్టీ, నాది ఇంకో పార్టీ, నాది లోటపీజీ పార్టీ అని పార్టీల వైపు వెళ్ళిపోతున్నాం, కానీ పద్మశాలిని అనాథ చేస్తున్నాం. ఇప్పుడు పద్మశాలి నాయకుడు పోటీ చేసినప్పుడు పార్టీ జెండాలు పక్కన పెట్టి పద్మశాలీల పక్షం వచ్చి పద్మశాలకు ఓటేసినప్పుడే పద్మశాలి గెలుస్తాడు. వానికి ఈయన ఓటేసి పద్మశాలీలు గెలవాలి, పద్మశాలకు అధికారం కావాలి, పద్మశాలకు హక్కులు కావాలి, ఎట్లొస్తాయి పద్మశాలి సోదరుడా? ఆలోచించు. ఒకటే చెప్తున్నా పద్మశాలి మిత్రులారా, పద్మశాలీలకు ఈసారి స్థానిక సంస్థల ఎన్నికల్లో పద్మశాలి నాయకులు పోటీ చేసినప్పుడు నేను పద్మశాలి బిడ్డకే ఓటేస్తా అనుకునే పద్మశాలి మిత్రులు ఒక లైక్ కొట్టి షేర్ చేయండి. తెలుస్తుంది ఎంతమంది పద్మశాలి మిత్రులకు పద్మశాలి పౌరుషం ఉందో. తెలియాలి కదా మిత్రులారా. ఎంతకాలం ఇది? ఎంతకాలం వాన్ జెండా ఈ జెండా మోవడం, వాని కాళ్ళ కాడ ఈని కాళ్ళ కాడ బాధ్యతకి వేయడం, హక్కుల పరంగా శూన్యంగా అవడం. ఇంత జనాభా ఉండి ఇంత ఓటు బ్యాంక్ ఉంటే ఏం లాభం? మా జనాభా గింతుంది, మాకు గిన్ని ఓట్లున్నాయి, మాకు గిది కావాలి గది కావాలి కాదు. పద్మశాలీలకు కావాల్సింది అధికారం కావాలి. కాబట్టి స్థానిక సంస్థల ఎన్నికలు అనేవి రాజకీయాలకు పునాది లాంటివి. ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎక్కువ మంది పద్మశాలీలు గెలిస్తే ఈ బలం రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పనికొస్తుంది. ఈసారి ఎక్కువ మంది పద్మశాలి నాయకుల్ని పద్మశాలి గెలిపించుకుంటే రాబోయే అసెంబ్లీ ఎన్నికలలో అన్ని పార్టీలు పద్మశాలి కాలకాడకొచ్చి కూర్చుంటాయి. అదేవిధంగా పద్మశాలి నాయకులారా, మీ లోపల కూడా మార్పు రావాలి. దీని విషయం ముందు మాట్లాడుకుందాం. ఎందుకంటే ఎలక్షన్లు ఇక ఉందనంగా పద్మశాలి రాజ్యాధికారం రావాలి, రాజ్యాధికారం పెద్ద ప్రెస్ నోట్ ఇస్తున్నారు, మీటింగులు పెడుతున్నారు. ఎలక్షన్ రాగానే నాది బీజేపీ, నాది కాంగ్రెస్, నాది బీఆర్ఎస్. ఇది మాని నేను పద్మశాలి బిడ్డను ఈసారి స్థానిక సంస్థల ఎన్నికల్లో నేను పద్మశాలి బిడ్డకే ఓటేస్తానుకునే పద్మశాలి మిత్రులు ఈ వీడియో షేర్ చేయండి. జై పద్మశాలి.